ఈరోజు నంద్యాల పట్టణ వెజిటబుల్ మార్కెట్ సంబంధించి ఆప్షన్స్ నిర్వహించడం జరిగింది. ఇవి ప్రతి ఏడాది ఏప్రిల్ మాసానికి ముందుగానే జరగాల్సింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆప్షన్ జరగలేదు. ఈ యొక్క మార్కెట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఆధారంగా జరుగుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ రీజన్స్ వల్ల జరగకపోవడం వల్ల దాన్ని మళ్ళీ ఈరోజు తిరిగి నిర్వహించడం అయింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 30 వరకు 6 నెలల కాలం గడిచింది. ఈ కాలాన్ని మినహాయించి అంతకుముందు జరిగినటువంటి హైయెస్ట్ బిడ్డదారులు ఎవరైతే ఉంటారో దాన్ని 3 ఇయర్స్ యావరేజ్గా పెట్టుకొని ఈరోజు యావరేజ్ చేసి రౌండెడ్ చేసి ఆప్షన్ వేయడమైంది. కొంతమంది పార్టిసిపేట్ అయ్యి హైయెస్ట్ బిడ్డర్గా హర్షద్ అనేటువంటి ఆయన సక్సెస్ బిడ్డర్గా ఉన్నారు. ఈ యొక్క అంశాన్ని నెక్స్ట్ కౌన్సిల్ సమావేశంలో ప్లేస్ అయిపోతున్నాం. కౌన్సిల్ వారు ఇచ్చేటువంటి రిజల్యూషన్కు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయి. ఈ కార్యక్రమం యొక్క ఆప్షన్ ఇవన్నీ వేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవ మంత్రివర్యుల వారు ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారం గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించండి. అవి ఫాలో అయితే కనుక ఎక్కడ కూడా ఇష్యూస్ ఉండవనేసి ఆదేశాలు ఇచ్చున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఒకసారి ఆప్షన్ అయ్యే ముందుగా వచ్చినటువంటి వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళ యొక్క సమ్మతికి కూడా అంటే ఎట్లాంటి అసంతృప్తి అనేటువంటి ఏం లేకుండా ట్రాన్స్పరెన్సీ పద్ధతిలో వేలం అయింది విషయం. సో ఇదంతా కూడా కవరేజ్ కూడా ఉంది. సో ఈ విషయంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వచ్చేటువంటి సమావేశంలో ఈ సబ్జెక్ట్ ప్లేస్ అయిపోతున్నాం. సక్సెస్ అయిన వెంటనే వాళ్ళకు ఆర్డర్స్ ఇస్తాం. ఇచ్చినాక వాళ్ళు మార్కెట్ స్థితిలో ఏవైతే ఉన్నాయో అవి ఆ ప్రకారంగా వసూలు చేయాల్సింది. గజెట్లో ఏ రేట్లు అయితే ఉంటాయో ఆ రేట్లను క్రాస్ చేసి ఎవరు కూడా వసూలు చేయడానికి అయితే కనుక స్కోపే లేదు. అదేవిధంగా గజెట్లో చెప్పినటువంటి ఐటమ్స్కు సంబంధించి మాత్రమే ఆ యొక్క కిస్తీలు వసూలు చేయాలి. కానీ అందులో లేనివి వసూలు చేస్తే కనుక ఎక్కడ కూడా ఒప్పుకునేది లేదు. ఈ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నాం. ఈ విషయాన్ని కూడా గమనించాల్సి కోరుతున్నాం. సార్, గతంలో ఆర్థిక సంవత్సరంలో 1 లక్ష అనేది మన దగ్గర నమోదైంది సార్, అధికారుల దగ్గర. కానీ ఆ డెఫిసిట్ అమౌంట్ అంతా ఇక్కడ వెళ్ళింది సార్. ఇప్పుడు స్టార్ట్ 6 నెలలకి 23,70,000 అని మనం ఆక్షన్ స్టార్ట్ చేసాం సార్. కానీ ఒక సంవత్సరానికి అంతా కలిసి 21,60,000 మన దగ్గర రికార్డులో నమోదైంది సార్. డిపార్ట్మెంటల్ కలెక్షన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా సార్. అంటే డెఫిసిట్ వచ్చిందని ఒప్పుకుంటున్నాను సార్. ఎవరున్నారు డెఫిసిట్? తక్కువనే కదా సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల కూరగాయల మార్కెట్ గేట్ల కోసం వసూలు చేయడానికి మున్సిపల్ ఆఫీస్లో మన గౌరవనీయ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో బహిరంగ వేలం వేయడం జరిగినది. అందులో నేను పాల్గొని అత్యధిక రేటుతో పెట్టి నేను కైవసం చేసుకోవడం జరిగింది. దీనికి మన మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ యొక్క పాట పాడడానికి కారణం ఏంటంటే మున్సిపాలిటీకి ఆదాయం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈరోజు నేను అత్యధికంగా రేటు పెట్టి తీసుకోవడం జరిగింది. అలాగని ప్రజల్లో కూడా మన గజెట్ ప్రకారంగానే ఫాలో అవుతానని, ఏమాత్రం ₹1 కూడా అదనంగా వసూలు చేయనని, దీన్ని కట్టుబడి ఉంటానని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను. ఇందులో ప్రజలు కూడా నన్ను సహకరించాలి, ప్రభుత్వం సహకరించాలి. అలాగే ముందు ఈ విధంగా నన్ను ప్రోత్సాహం చేస్తే ముందు భవిష్యత్తులో కూడా ఇలాంటి కాంట్రాక్టర్లు ఎన్నో దక్కించుకుంటాను, ప్రజల్లో మన్ననం పొందుతాను. అలాగే ప్రభుత్వానికి కూడా ఆదాయం చేకూరుస్తానని మాటిస్తున్నాను. ఇట్లో మార్కెట్ ప్రెసిడెంట్ హర్షద్.
బాగుపడతాం. ₹23,40,000తో అక్షరశా ముందంజలో ఉన్నారండి. కూడా ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని వదులుకోడు అన్ని అంచనాలు వేస్తూ అసలు ఎలాగైనా తగ్గించుకోవాలన్నటువంటి ఆలోచనతోనే ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆలోచన ముందుకు సాగింది, చిరునవ్వు ముందుకు సాగుతున్నారు. అర్షద్ భాయ్ మొక్కల్లో కూడా చిరునవ్వు, జాగ్రత్త ఆలోచనలో బిజీగా ఉన్న ఆయన కూడా అది దక్కించుకోవాలన్నటువంటి ఆలోచనతోనే సమగ్ర ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో చర్చ ద్వారానే సాధ్యమైనటువంటి ఖచ్చితంగా దీన్ని దక్కించుకున్నాడు. ఏ పరిస్థితి ఇప్పుడే తెలిసింది. ఎన్నో వేల పాటలు చూసిన అనుభవం వెళ్తూ ఉన్నారు. జాకిర్ పై ఆలోచన చేసేది ఏమి లేదు. ముందడు వేస్తాడు. 5,000 దగ్గర సమగ్రుడు, ఆలోచనడు, వదులుకోడు, తీసుకోవాలా అనుభవంతో ముందుకు పోవాలి, ఆలోచనతో పైకి అది రూమ్ నెంబర్ సవాల్. నేను ఏదన్నా రూమ్కి కూర్చున్నా అంటే పక్కన వాళ్ళు పారిపోవాలా వచ్చినా దయ్యం అని ఆ విధంగా పాడుతుండే. ఇప్పుడు నాకు చేతులు కట్టేసినా ఏంటి, మీరు ఏం చేస్తారు? నువ్వే కట్టేసానులే, కట్టేసినారు. ఏమి లేదు. జాకిర్ పై ముందర జాకిర్ పైకి ఉంది. ఈ మధ్యాహ్నంలో వీళ్ళతో ముందంజలో సభలో ఉన్నారు. ఆయన ముందంజలో వెళ్తున్నారు. జాకిర్ పై ఆలోచన చేస్తున్నారు. ఒక్క 5,000తో మరలా ముందుకోవడమే. ఒక్కసారి దృష్టి పెట్టాలి. గమనించండి, ఎవరిది మీ ముందు వచ్చాను. మా యొక్క ఆలోచన అంతా కూడా మున్సిపాలిటీ ₹10 రావాలని మా ఆలోచన. ₹10 వచ్చినా కూడా ఆ 10 అయితే 20 అవుతుంది. అలా 10 × 10 అయితే ₹1 అవుతుంది. అందువల్ల చేసిన యొక్క ఆలోచన చాలా విషయాలు ఉన్నాయి. లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఏంటంటే మ్యాక్సిమం తగినంత ఆఫ్టర్నూన్ లెవెల్లో మున్సిపాలిటీ ఆదాయం చేకూర్చాలి మన ఆలోచన. కాబట్టి మీరు సీనియర్స్ అన్ని విషయాలు. సో మున్సిపాలిటీ యొక్క ఆర్థిక పరిపుష్టికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. సో ఒక్కసారి ఏమైనా అవకాశం ఉంటే హర్షద్ గారు, జాకిర్ గారు ముందుకు వస్తే బాగుంటుంది. మనసు చెప్పినా అంగీ కూడా వీళ్ళతో ముందుకు సాగుతున్నారు. ఒకటోసారి అర్షద్ భాయ్ 23,60,000తో ముందుకు సాగుతున్నారు. అటువంటి పరిస్థితులు తగ్గేది లేదని జాకిర్ భాయ్ ఆలోచనలో ఉన్నాడు. సమగ్ర చర్చలు జరుగుతున్నాయి. పక్కన మంచి ఆలోచనతో మళ్ళీ 5,000కు మనం అనుకున్నట్టుగా ఒక 10,000 అనుకున్నామంటే ఖచ్చితంగా విజయంతో ముందుకు సాగుతారు. 2,60,000 మెజార్టీతో మనకు హర్షద్ భాయ్ ముందంజలో ఉన్నారు. ఈ యొక్క మళ్ళీ ఆయన సంతోషంతో బయటకు వెళ్తారు. కాబట్టి వెళ్ళాలి, సంతోషంతో వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. వేలంపాటలో అయితే మాత్రం అనుభవం వాళ్ళు కూడా వేలంపాటలో పాల్గొన్నారు. కాబట్టి వారు కూడా ఆనందం చేయాలి. బాగుపడతాం.